క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని యొక్క కనికరమును మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని మంచితనాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మీతో ఒక మాట పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనాన్ని, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆనాడు పౌలు అనేక శ్రమలు, మరి అనేక పోరాటాలు ఆత్మీయతలో కలిగి ఉన్నాడు. అయితే ఒక నిశ్చయత, నేను ఎవని వాడనో, నేను ఎవనిని సేవిస్తున్నానో, ఆ నిశ్చయత ఏం చేసిందంటే అతని ప్రతి ప్రయాణంలో విజయం దయచేసింది. ప్రతి చోట విజయం కలిగి ఉన్నాడు. గొప్ప కార్యాలు దేవుని కొరకు తలపెట్టారు. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించారు. మరి ఇప్పటికీ ఆయన వెళ్ళిపోయిన మరి చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆయన బ్రతికి ఉన్నట్లుగానే ప్రతి సంఘంలో కూడా ఆయన మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు ఎవని వాడవో, నీవు ఎవరి ఆమెవో నీకు తెలుసా? నీవు కనుక దేవుని సంబంధివైతే, దేవుని కలిగిన అనుభవం అయితే, దేవునిని హత్తుకొని జీవించిన అనుభవం అయితే, నీవు కూడా అట్టి నిశ్చయత కలిగి ఉంటావు. మనమందరం అట్టి నిశ్చయత కలిగి ఉండాలని దేవుని సంకల్పమై ఉన్నది. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఎంత గొప్ప మాట, ఎంత అద్భుతమైన శక్తివంతమైన మాట. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత నాతో చెప్పిన ప్రకారం జరుగుతుంది అన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఇప్పటికే నీవు దేవుని మాటలు ఎన్నో విన్నావు, చదువుకున్నావు, నేర్చుకుంటున్నావు. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. దేవుని మీద ఆధారపడుతుంది. నిశ్చయత అనేది చాలా ముఖ్యం. దేవుడు అట్టి నిశ్చయతతో నిన్ను నడిపిస్తూ ఈ రోజంతట్లో దేవుని గురించిన ఊహ, ఉద్దేశ, ధ్యాసతో నీవు జీవించాలని కోరుకుంటూ మరి నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాల్లో పిల్లలకు సహాయం చేయండి. మీరు గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య గొప్ప నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.